హలో! ఈరోజు క్లాస్ వచ్చి గతంలో ఏదన్నా ఒక పని కంటిన్యూయస్‌గా జరుగుతున్నప్పుడు, ఇంకో పని పూర్తయి ఉంటుందనమాట. ఉదాహరణకి టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ క్వెషన్ అడుగుతారనమాట. టీచర్ క్లాస్ చెప్తున్నది అనేది కంటిన్యూ అనమాట. క్వెషన్ అడిగేది పూర్తయింది. ఇలా కంటిన్యూ పూర్తయిన గతంలో ఎలా చెప్పాలనేది ఇప్పుడు క్లాస్. వెన్ టీచర్ వాస్ టీచింగ్ క్లాస్, స్టూడెంట్ ఆస్క్డ్ క్వెషన్. అంటే టీచర్ టీచ్ చేస్తుండగా స్టూడెంట్ క్వెషన్ అడిగాడు. అదేవిధంగా ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు టీసీ వచ్చాడు. వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ టీసీ కేమ్. అంటే నేను ప్రయాణిస్తుండగా టీసీ వచ్చాడు. అదేవిధంగా నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడు క్విజ్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న అనేది కంటిన్యూ. క్విజ్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని పూర్తయిందనమాట. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ స్కూల్, ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద క్విజ్. అంటే క్విజ్‌లో నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడు క్విజ్‌లో మొదటి ప్రైజ్ వచ్చింది. అలాగే సెకండ్ సెంటెన్స్ వచ్చి నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నేర్చుకున్నాను టైపింగ్, స్పోకెన్ ఇంగ్లీష్. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ ఐ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ టైపింగ్. అంటే కాలేజీలో చదువుతున్నాను అనేది కంటిన్యూ అనమాట. ఇవి నేర్చుకున్నాను అనేది పూర్తి అయిపోయినాయి. అదేవిధంగా ఇంకొక సెంటెన్స్ చూడండి. నేను గంగావతిలో పనిచేస్తున్నప్పుడు, అంటే బ్యాంక్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక ఊర్లో. నేను గంగావతిలో పనిచేస్తున్నప్పుడు జేఏ ఎగ్జామ్ పూర్తి చేశాను. అంటే బ్యాంక్ ఎగ్జామ్ ఒకటి పూర్తి చేశాననమాట. డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్. పనిచేస్తున్నాను అనేది కంటిన్యూ. పూర్తి చేశాను అనేది సింపుల్ పాస్ట్. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గంగావతి, ఐ కంప్లీటెడ్ జేఏబీ ఎగ్జామ్. అదేవిధంగా నేను హిందూపూర్‌లో పనిచేస్తున్నప్పుడు సీఐఐబీ ఎగ్జామ్ పూర్తి చేశాను. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హిందూపూర్, ఐ కంప్లీటెడ్ మై సీఐఐబీ ఎగ్జామ్. అదేవిధంగా నేను ఈ విధంగా ఫ్రెండ్స్, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని పూర్తయినప్పుడు ఇలా కంటిన్యూయస్ తర్వాత సింపుల్ పాస్ట్ వాడతాము. థ్యాంక్ యూ.